వెల్కమ్ టు నర్సింగ్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నర్సింగ్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే పడింది. ఈ నెల 28వ తారీఖు నుంచి అయితే మనం అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 14 తారీఖు సెప్టెంబర్ నెల 2024. వచ్చే నెల 10వ తారీఖు వరకు అయితే మనం అయితే ఈ నోటిఫికేషన్కి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ వచ్చేసరికి 16వ తారీఖు 10:30 AM నుంచి 17వ తారీఖు 5 PM వరకు ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మధ్యలో 1 మంత్ అవుతుంది. నవంబర్ 17వ తేదీ మనకైతే CBTలో నర్సింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక డిపార్ట్మెంట్ వైజ్గా చూసుకున్నట్లయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 1576 పోస్టులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 332 పోస్టులు, అలాగే ఆయుష్ విభాగంలో 61 పోస్టులు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో 1 పోస్టు, MNJ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్లో 80 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి మొత్తం మనకి 2050 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 100 పాయింట్స్ అయితే ఉంటాయి. అందులో 80 పాయింట్స్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ పాయింట్స్, అలాగే 20 పాయింట్స్ అయితే ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే 20 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఇందులో ఎవరైతే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకైతే 2.5 పాయింట్స్ 6 నెలలకు గాను, అలాగే ఎవరైతే నాన్ ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి 2 పాయింట్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇలా గరిష్టంగా 20 పాయింట్లు అయితే యాడ్ అవుతాయి. ఇక అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకైతే కొన్ని సర్టిఫికేట్స్ కావాలంటే చూద్దాం. ఆధార్ కార్డ్, SSC ఆర్ 10th క్లాస్ మేము, GNM ఆర్ BSc ఒరిజినల్ డిగ్రీ లేదా ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలాగే తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, అలాగే 1st to 7th స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. దాంతోపాటు లేటెస్ట్ ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళకి నాన్ క్రిమ్ లేయర్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఎవరికైతే EWS కోటాలో రిజర్వేషన్ ఉందో వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. ఇకపోతే స్పోర్ట్స్ కోటాలో సదరం సర్టిఫికేట్ ఫర్ అప్లికెంట్స్ క్లెయిమింగ్ PH రిజర్వేషన్. సదరం సర్టిఫికేట్ అనేది ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళకైతే సదరం సర్టిఫికేట్ అయితే కావాలి. అప్లికెంట్ యొక్క ఫోటో మరియు సిగ్నేచర్ అనేది కావాలి. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ అప్లికేషన్ చేసుకునేటప్పుడు అయితే ఒరిజినల్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి అప్లికేషన్ డేట్ టైం వరకు. ఇక ఏజ్ చూసుకున్నట్లయితే 18 years నుంచి 46 years మధ్య ఉన్న వాళ్ళందరూ ఈ ఎగ్జామ్ అయితే రాయడానికి ఎలిజిబుల్. ఇక SC, ST, BC, EWS కోటా వాళ్ళకి 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ వాళ్ళకి 10 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇక ఎగ్జామ్ చూసుకున్నట్లయితే CBTలో అయితే ఉండబోతుంది. నవంబర్ 17వ తారీఖున అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇఫ్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈస్ హెల్డ్ ఇన్ మోర్ దాన్ 1 session, దెన్ నార్మలైజేషన్ ఆఫ్ ద స్కోర్ విల్ బీ క్యారీడ్ అవుట్. ఇఫ్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈస్ హెల్డ్ ఇన్ 1 session ఓన్లీ, దెన్ దేర్ విల్ బీ నో నార్మలైజేషన్ ఆఫ్ స్కోర్స్. అంటే ఇక్కడ ఎగ్జామ్ అనేది ఒకే సెషన్లో జరిగితే నార్మలైజేషన్ ఉండదు. 2023లో ఎగ్జామ్ జరిగినట్టు 3 షిఫ్ట్లలో కానీ 2 షిఫ్ట్లలో కానీ ఎగ్జామ్ జరిగితే మాత్రం నార్మలైజేషన్ అనేది ఉంటుంది. ఈ నార్మలైజేషన్ వల్ల స్కోర్ అనేది పెరగవచ్చు లేదా తగ్గొచ్చు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్. ఇక జోన్ వైజ్ పోస్టులు చూసుకున్నట్లయితే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో జోన్ 1లో 187 పోస్టులు, జోన్ 2లో 75 పోస్టులు, జోన్ 3లో 173 పోస్టులు, జోన్ 4లో 214 పోస్టులు, జోన్ 5లో 154 పోస్టులు, జోన్ 6లో 661 పోస్టులు, జోన్ 7లో 112 పోస్టులు, DMEలో మొత్తం ఇవన్నీ కలుపుకొని 1576 పోస్టులు అయితే ఉన్నాయి. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో జోన్ 1లో 54 పోస్టులు, జోన్ 2లో 10 పోస్టులు, జోన్ 3లో 71 పోస్టులు, జోన్ 4లో 131 పోస్టులు, జోన్ 5లో 27 పోస్టులు, జోన్ 6లో 37 పోస్టులు, జోన్ 7లో 2 పోస్టులు. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో మొత్తం 132, అలాగే ఆయుష్ విభాగంలో 61, MNJ క్యాన్సర్ హాస్పిటల్లో 80 పోస్టులు. మొత్తంగా మనకి 2050 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. MHSRBకి సంబంధించిన సమాచారాన్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. సో కాబట్టి మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. అలాగే MHSRBకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే మన ఛానల్లో అయితే పెడతాను. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇస్తున్నాను. అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. అందులో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతాను. సో వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.